చేస్తున్నారు చంద్రబాబు గారు? ఎలా చేస్తున్నారు? ఎట్లా చేస్తారన్న పిల్లలకి పీజీ రిమెంబర్స్ చేస్తామని ఫైనల్ ఇయర్ లో లాస్ట్ లో బీటెక్ చదివే పిల్లలకి వాళ్ళు ఫైనల్ ఇయర్ ఈ జగన్మోహన్ రెడ్డి ఉంటే చేసు, చంద్రబాబు నాయుడు వేయలేదు. ఆ పిల్లల పరిస్థితి ఏమిటి? డబ్బులు కావాలంటే ఉన్నోళ్ళు ఉంటారు, కడతారు, లేని వాళ్ళు ఎట్లా చేస్తారు? చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా పడుతున్నారు. కొంతమంది పిల్లలు ఇడిచిపెట్టి వాళ్ళు సర్టిఫికెట్లు తెచ్చుకునే కానీ చేత కాకుండా ఉన్నారు. ఇంకా డబ్బులే వేయలేదు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఎవరు కారణం? చంద్రబాబు నాయుడు కారణము. ఇంకా ఎలక్షన్లు వచ్చినాయి, జగన్ వేయలేదు. ఇంకా అయిపోయింది వాటికి. ఇంకా చంద్రబాబు నాయుడు వేయలేదు కదా వాళ్ళకి. ఆ పిల్లలు చాలా కొంతమంది అయితే కదా తల్లిదండ్రులు బాగలేని వాళ్ళు పిల్లల చందాలు వేసుకొని వాళ్ళ అమ్మకి చూపించినారు SRITs కాలేజ్ లో. పాపం పరిస్థితి చాలా. ఎలక్షన్ అయిపోయి గెలిచారు, గెలిచిన తర్వాత కూడా ఇవ్వలేదా? వేయలేదు. అంతకుముందు జగన్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది పిల్లల చదువు విషయం, కాలేజీ విషయం? చాలా బాగుంది. అసలు ఏమి తల్లిదండ్రుల మీద ప్రెజర్ పడలేదు డబ్బుల గురించి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నాడు. బాగా పిల్లలకి ఏమన్నారు విద్యార్థులు, ఏమన్నారు మీ తల్లిదండ్రులు, ఏమంటున్నారు చంద్రబాబు గారి గురించి? ఏమంటారు? చంద్రబాబు అయితే కన్నా పాలన సరిగ్గా లేదన్న. పిల్లలు కనీసం ఈ బస్సులు అంటే అసలు ఈ గవర్నమెంట్ బస్సులకి లేడీస్ కి ఇస్తున్నారు కదా ఫ్రీ సెక్టర్, అది లేకుంటేనే మేలు చెప్పాలంటే. మీకు ఫ్రీ బస్ ఇస్తే ఆ డబ్బులు మిగిల్చుకుని ఏదో ఒకటి ప్రజలకు వేస్తే, చదువులకు ఎడ్యుకేషన్ కి వేస్తే వాళ్ళ ప్రయోజకులు ఇస్తారు కదా. మాకేంటికి ఆడోళ్ళకి నీడ ఈ ఫ్రీ బస్సులు? మీరు ఎక్కడికైనా వెళ్ళాలన్నా డబ్బులు బాగా ఖర్చు అయిపోతున్నాయి, ఈ డబ్బులు దేనికో దానికి ఉపయోగపడతాయి అని అంటారు చంద్రబాబు గారు. ఈ బస్సులు ఇట్లా వేసి నేను ఏమో ఒక చీర కొంటుంది, మా ఇట్లా వాళ్ళం నలుగురు పోతాం, ఆమెకి హెల్పింగ్ చేసేకి అట్లా దానికి ప్రయోజనం అవుతుంది. ఇది ఇంకంతవరకు ఇంకేంది లేదు. అంతకు ముందు అయితే ఎక్కడికైనా వెళ్ళాలన్నా మీరు భయపడే వాళ్ళు, ఇప్పుడు ధైర్యంగా బయటకు వెళ్ళిపోవచ్చు. అప్పుడు ధైర్యమే, ఇప్పుడు ధైర్యమే. ఎక్కడ పోతే ఉంటే ధైర్యము. ఫ్రీ బస్సు పెట్టారు, మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా ఆ బస్సుల్లో? అసలు చాలా లేడీస్ కొట్టుకుంటున్నారు. ఇంకేంది చెప్పేది? సీట్లు లేవు, మగవాళ్ళందరూ నిలబడాల్సిందే. ఇంకేం చేస్తారు? మీకోసం ఫ్రీ బస్ ఏమంటారండి? ఇప్పుడు ఆడళ్ళు వచ్చి ఫ్రీ బస్సులు పెట్టి ఆడోళ్ళే ఎక్కువైనారు, మగవాళ్ళకి లేని ఇబ్బంది అయిపోతుంది అంటున్నారు. పాపము మా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తామంటే, మా భర్తలు బైకులు తోలుతారు కదా, వదిలి మేము బస్సు కొత్తామంటాం. ఫ్రీ బస్ మీకోసం పెట్టినా మీకు ఇష్టం లేదా? బాగా ఉపయోగం లేదు. అసలు చంద్రబాబు నాయుడు ఈ పథకమే వేస్ట్. డ్రైవర్ దగ్గర ఏమన్నారు లేడీస్? ఇంకా అంటే మాకు చాలా సంతోషంగా ఉంది, చంద్రబాబు గారు మంచి చేశారు అని అంటున్నారా? అన్నా ఎవరో అంటారన్నా, అవన్నీ పట్టించుకోద్దండి. ఫస్ట్ ఈ పిల్లలకి ఫీజు రిమెంబర్స్, ఈ రైతులకి ఏదైనా చేసి పుణ్యం కట్టుకుంటే చాలు. ఇంకా వాళ్ళు ఎందుకు వెనక్కి పెట్టేస్తున్నారు విద్యార్థుల్ని, చదువు విషయాల్ని? అది చంద్రబాబు నాయుడుకి తెలుసన్నా, మనకి ఏం తెలుస్తుంది? పిల్లలు అయితే ఆ డబ్బులు పడని దాని వల్ల చాలా సఫర్ అవుతున్నారు.